తెలంగాణ ఉద్యమకారుడు, తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి వ్యక్తి, తర్వాత యువజన సంఘాల నాయకునిగా తనదైనటువంటి ముద్ర వేసుకొని ప్రజల్లోకి వెళ్ళినటువంటి యువ నాయకునిగా పేరు తెచ్చుకున్నటువంటి నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఇక లేరు. మరి నిజంగా జిట్టా బాలకృష్ణారెడ్డి చనిపోవడానికి కారణం ఏంటి? జిట్టా బాలకృష్ణారెడ్డి చావుకు కారకులు ఎవరు అనే దానిపైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అయితే అనారోగ్యంతో బాధపడుతూ తర్వాత అక్కడ మరణించినప్పటికీ హాస్పిటల్లో, అంటే యశోద హాస్పిటల్లో, సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో మరణించినప్పటికీ అసలు నిజంగా దానికి కారణం ఏంటి? తర్వాత రకరకాల పార్టీల్లో రకరకాలుగా ఆయన అంటే వండుకుంటూ వచ్చిండు, పార్టీలకు సేవలు అందిస్తూ వచ్చిండు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజా జీవితంలో కొనసాగుతూ వచ్చిండు. మంచి పేరు తెచ్చుకున్నటువంటి నేతగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నాడు. అంటే నిజంగా కొంతమంది రాజకీయ నాయకులకు అంటే కలిసి రాకపోవడం అంటే నిజంగా జిట్టా బాలకృష్ణారెడ్డి దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన జీవితంలో మొత్తం కూడా అపజేయాలి. మట్టిని పట్టుకుంటే బంగారం అయిపోయింది, బంగారం పట్టుకుంటే కంటే మట్టిని పట్టుకుంటే బంగారం అయిపోయింది అని చెప్పేసి అంటుంటారు. కానీ బంగారం పట్టుకున్న మట్టి అయిపోయింది అన్నట్టుగా రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. రకరకాలుగా పార్టీలు మోసం చేసినాయి. అయితే ఆయన పార్టీలకు అంటే అక్కడ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నట్టుగా గతంలో అన్నట్టుగా జిట్టా బాలకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి పార్టీలకు ఉపయోగపడ్డాడు తప్ప పార్టీలు ఎప్పుడు కూడా జిట్టా బాలకృష్ణారెడ్డికి ఉపయోగపడలేదు. తర్వాత ఆ పార్టీ నాయకులు కూడా జిట్టా బాలకృష్ణారెడ్డిని మోసం చేశారనేటువంటి మాటను అంటే చాలామంది కూడా విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. అంటే నిజంగా ఆయన చావుకు కారణం ఏంది అని ఒకసారి పరిశీలిస్తే ఆయన 2001 అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడినప్పటి నుంచి మొత్తం కూడా పార్టీలో కొనసాగుతూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. తర్వాత యువజన నాయకునిగా రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగినటువంటి క్రమంలో అనేక సేవా కార్యక్రమాలు చేసిండు. తర్వాత వాటర్ ఫిల్టర్లు అయితేనేమి, గ్రామాల్లో చాలామంది తాగునీటి సమస్యతోటి బాధపడతా ఉంటే వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేసిండు. తర్వాత ఇక్కడ భువనగిరిలో జూనియర్ కాలేజీకి సంబంధించి ఎన్ఆర్ఐ ఫండ్లను తెప్పించడంలో కీలక పాత్ర వహించిండు. అక్కడ భువనగిరి కోటకు సంబంధించి లైట్లు వేయించడంలో కూడా ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ వహించిండు. ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉంటూ తర్వాత యువతకు సంబంధించి ఆదర్శంగా నిలిచిండు. అయితే యువతకు క్రికెట్ కిట్లు కానీ, తర్వాత ఇక్కడ రకరకాలుగా క్రీడలకు సంబంధించి కానీ, తర్వాత అంటే యాక్టివ్ పాలిటిక్స్లో యువతని తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించిండు జిట్టా బాలకృష్ణారెడ్డి. అటువంటి వ్యక్తికి నిజంగా అన్ని పార్టీలు కూడా ఒక రకంగా చెప్పాలంటే అన్ని పార్టీలు కూడా ఆయనను మోసం చేసినాయి, ఆయనకు అన్యాయమే చేసినాయి. ఈ నేపథ్యంలోనే మానసిక వేదనకు గురైనటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి ఇక ఆ వేదనతోటే మొత్తం కూడా హాస్పిటల్లో చేరిండు. తర్వాత అదే వ్యాధికి కారణమైపోయింది. ఆ తర్వాత చనిపోయిండు. అంటే నిజంగా జిట్టా బాలకృష్ణారెడ్డి జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే ఆయన బొమ్మాయిపల్లి గ్రామం, భువనగిరి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1972లో ఆయన జన్మించిండు. అంటే చిన్నప్పటి నుంచి బీబీనగర్లో పాఠశాల విద్య అంటే ఎస్ఎస్సి వరకు అక్కడ పూర్తి చేసిండు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ని భువనగిరి జూనియర్ కాలేజీలో చేసిండు. అయితే ఆయన జీవితంలో మొత్తం కూడా అంటే ఎక్కడ చూసినా కానీ సొంత ఆస్తులను పార్టీలకు, సొంత ఆస్తులను సమాజం కోసం వినియోగించినటువంటి పరిస్థితి తప్ప ఆయన లబ్ధి పొందినటువంటి పరిస్థితి లేదు. నిజంగా కూడా రాజకీయాల్లో దురదృష్టం అంటే ఆయనదే అన్నట్టుగా ఉంది. 2019లో అంటే 2009లో మొట్టమొదటిసారిగా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిండు. పోటీ చేసినప్పుడు అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉండే 2004లో ఆల నరేంద్ర అక్కడ భువనగిరి కాన్స్టిట్యున్సీ నుంచి కంటెస్ట్ చేసిన తర్వాత 2009లో ఎట్టి పరిస్థితుల్లో జిట్టా బాలకృష్ణారెడ్డికి సీటు వస్తుంది అని చెప్పేసి, అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి సీటు వస్తుంది, తర్వాత కేసీఆర్ సీటు కేటాయిస్తారని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. కానీ చివరి క్షణంలో అది టీడీపీ తర్వాత టీఆర్ఎస్ అలయన్స్లో భాగంగా అది టీడీపీకి ఇచ్చేసిండ్రు అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దాంతో అక్కడ ఉమామాధవ్ రెడ్డి 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి జస్ట్ అంటే 2000 ఓట్ల తేడాతోటి, అంటే 10,000 ఓట్ల తేడాతోటి జిట్టా బాలకృష్ణారెడ్డి పైన గెలుపొందింది ఉమామాధవ్ రెడ్డి. దాంతో అక్కడ 2009లో ఓటమి పాలయ్యిండు. 2014లో మరొకసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేసిండు. అంటే పోటీ చేసినప్పుడు ఆయన మరొకసారి ఓటమి చవి చూడాల్సి వచ్చింది. మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు అంటే 2009లో ఆయన పోటీ చేసినప్పుడు ఎలిమినేటి ఉమామాధవ్ రెడ్డికి 53,073 ఓట్లు వచ్చినాయి.
టోటల్గా. తర్వాత జిట్టా బాలకృష్ణ రెడ్డి రెండో స్థానంలో నిలిచిండు. రెండో స్థానంలో నిలిచినటువంటి జిట్టా బాలకృష్ణ రెడ్డికి 43,720 ఓట్లు వచ్చినాయి. జస్ట్ ఒక 10,000 తేడా, 10,000 కూడా కాదు, ఒక 9,500 ఓట్ల తేడాతో మొత్తం మీద ఓడిపోయినట్టుగా చూసుకోవచ్చు. అంటే అసలు యాక్చువల్గా ఇక్కడ ఏది ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాల్సినటువంటి అవసరం రాకపోవాల్సింది. అసలు యాక్చువల్గా ఈ సీటు ఏదైతే ఎలిమినేట్ ఉమామాధవరెడ్డికి కేటాయించినటువంటి సీట్ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి, అయితే టీఆర్ఎస్ తరఫున ఆయనకు వస్తుందని చెప్పేసి భావించిండు. కానీ కేసీఆర్ మోసం చేసిండా లేకపోతే మరి పరిస్థితులకు అనుగుణంగా మారిండా తెలియదు. కానీ మొత్తం మీద ఆ సీటును రాకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఓటమి పాలయ్యాడు. ఇక తర్వాత 2014లో కూడా మరొకసారి అంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగానే పోటీ చేసిండు జిట్టా బాలకృష్ణారెడ్డి. తర్వాత కూడా రెండో స్థానంలో నిలిచిండు. అప్పుడు పైళ్ళ శేఖర్ రెడ్డి 54,686 ఓట్లతోటి ఆయన గెలుపొందితే, ఇక్కడ జిట్టా బాలకృష్ణారెడ్డి 39,270 ఓట్లు సాధించిండు. అంటే ఇక్కడ కూడా అసలు యాక్చువల్గా టీఆర్ఎస్ నుంచి సీటు దక్కుతుంది అని చెప్పేసి అనుకున్నారు. అయితే అప్పుడు దక్కలేదు. ఆ తర్వాత ఏమైంది అసలు యాక్చువల్గా 2009లో అక్కడ సీట్ అంటే అటు ఏది టీఆర్ఎస్ పార్టీలో సీటు దక్కకపోవడంతో ఆ తర్వాత 2009లో పోటీ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిండు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం కొనసాగిన తర్వాత రాజశేఖర రెడ్డి హఠాన్ మరణానికి గురైండు. హఠాన్ మరణానికి గురైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయాలన్నా అంటే ఆ పరిస్థితుల్లో అటు ఇటు సంక్షోభమైనటువంటి పరిస్థితి ఉండే. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ పెడితే ఆ పార్టీలో చేరిన తర్వాత ఇది తెలంగాణకు మొత్తం కూడా వ్యతిరేకమైనటువంటి పార్టీ. తర్వాత తెలంగాణకు అంటే వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ కాబట్టి వైఎస్ఆర్సీపీ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అందులో ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మళ్ళీ భావించి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ యువ పార్టీ అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన ఒక పార్టీని స్థాపించి అందులో రాణి రుద్రమ కూడా ఉన్న తర్వాత దాంట్లో కొంతకాలం కొనసాగిండ్రు, యాక్టివిటీస్ కూడా కొనసాగించిండ్రు. తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరుగుతూ ఉంది. తర్వాత సీట్ల కేటాయింపులో కానీ అన్నింటిలో కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ఎవరైతే నిజంగా బలంగా పనిచేస్తారో వాళ్ళకు సీట్ల కేటాయింపు అనేటువంటి జరగట్లేదు. రాజకీయంగా తర్వాత వాళ్ళని పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈ పార్టీలు అని చెప్పేసి అప్పుడు యువ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిండ్రు. యువ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీలో చేరిండు. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత 2018 ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన తర్వాత యువ తెలంగాణ పార్టీ నుంచి 2018లో పోటీ చేసేసి 13,427 ఓట్లు సాధించిండు. తర్వాత అంటే ఎప్పుడు కూడా మళ్ళీ ఓటమి పాలయ్యాడు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ 2009లో ఉన్నటువంటి 10,000 ఓట్లు తేడా తర్వాత మెల్లమెల్లగా గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. దీనికి అంతటి కారణం ఏంటి అంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో నిజంగా కూడా నిజాయితీగా కొనసాగిండు. అయితే బలమైనటువంటి నేతగా ఎదిగిండు. అయితే బలమైనటువంటి నేతలు కేసీఆర్కు పెద్దగా నచ్చదు. తర్వాత అంటే అట్లా ఉండొద్దు, అంటే డామినేటెడ్ లీడర్స్ ఉండొద్దు అనేటువంటిది ధోరణి ఉంటుంది అని చెప్పేసి చాలామంది విమర్శలు చేసిండ్రు. అంటే అందుకనే ఇక్కడ జిట్టా బాలకృష్ణ రెడ్డి పక్కకు పెట్టేసి తర్వాత అక్కడ అలయన్స్లో భాగంగా టీడీపీకి టికెట్ ఇచ్చినటువంటి ఆరోపణలు కూడా వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత దురదృష్టవశాత్తు అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోవడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత ఆ పార్టీ మొత్తం కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఉండడంతో ఆ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత యువ తెలంగాణ పార్టీ పెట్టిండు. అట్లా కూడా అక్కడ ఫెయిల్యూర్ అంటే మళ్ళీ ఓటమి పాలయ్యిండు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరిండు. భారతీయ జనతా పార్టీలో చేరినప్పటికీ 2023 ఎలక్షన్లకు సంబంధించి ఆయనకు సీటు దక్కలేదు. మొత్తం కూడా మనోవేదనకు గురైపోయిండు. అంటే ఆ పార్టీలన్నీ కూడా జిట్టా బాలకృష్ణ రెడ్డిని మోసం చేసినాయనే చెప్పాలి. ఎందుకంటే పార్టీలకు విధేయంగా పనిచేసిండు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నాడు. కానీ పార్టీలు మాత్రం ఆయనకు సహకారం అందించలేదు. తర్వాత టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు. అంటే ఇక్కడ అంటే యాక్చువల్గా వైటీపీ అంటారు, యువ తెలంగాణ పార్టీ అంటారు. కానీ యువ తెలంగాణ పార్టీకి కాదు, అసలు యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ నుంచి ఆ టికెట్ వచ్చింది 2018లో వచ్చింది. అయినప్పటికీ మొత్తం కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం మీద 2023లో కూడా ఆయనకు టికెట్ ఆశించినప్పటికీ అంటే తర్వాత కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చేరిండు.
చేరిన తర్వాత అక్కడ కూడా కొంచెం అంటే టికెట్ రాదనేటువంటి ఉద్దేశంతో ఆ తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. అయితే మొత్తం మీద అన్ని రాజకీయ పార్టీలు జిట్టా బాలకృష్ణ రెడ్డిని వాడుకున్నాయి. కానీ జిట్టా బాలకృష్ణ రెడ్డికి ఏ పార్టీ కూడా ఉపయోగపడలేదు. పార్టీలకు ఆయన ఉపయోగపడ్డాడు తప్ప పార్టీలు ఆయనకు ఉపయోగపడేటువంటి సందర్భాలు లేవు. ఈ ఉద్దేశంతో మనోవేదనకు అంటే అప్పటి నుంచి అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఆయనకు ఎదురుదెబ్బలు ఎదురవుతూ ఉన్నాయి. రకరకాలుగా ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా మొత్తం కూడా కరిగిపోయినాయి. తర్వాత రకరకాలుగా ఆస్తులు మొత్తం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో ఏం చేయాలనో అర్థం కాక ఒక మానసిక వేదనతోటి ఆ రకంగా ఆ వ్యాధి ఎక్కువైపోయింది. ఆ తర్వాత 52 సంవత్సరాల వయసులోనే 52 సంవత్సరాల వయసులోనే ఆయన కన్నుమూసినటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి జిట్టా బాలకృష్ణారెడ్డి చావుకు కారకులు ఎవరు అంటే జిట్టా బాలకృష్ణారెడ్డి చావుకు వివిధ రాజకీయ పార్టీలే కారణమని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఆయనకు రకరకాలుగా మోసం జరిగింది. రకరకాలుగా మొత్తం కూడా అంటే ఒక రకంగా మంత్రిగా అంటే ఎమ్మెల్యేగా ఆ తర్వాత మంత్రిగా కొనసాగించినటువంటి వ్యక్తి కనీసం అక్కడ అసెంబ్లీ గేట్ను కూడా తాకలేకపోయినటువంటి పరిస్థితిని ఆయన మొత్తం కూడా జీర్ణించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే మనోవేదనకు గురైపోయి ఆ తర్వాత వ్యాధి అటాక్ అయిపోయి 52 సంవత్సరాల వయసులోనే ఆయన కన్నుమూసిండు. కాబట్టి జిట్టా బాలకృష్ణ రెడ్డి చావుకు కారణం పార్టీలే తప్ప తర్వాత ఇవి కాదు అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట.